కొత్తదనం లేని ఒక రొటీన్ కథతో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ కథను రాసుకోవడంతో ఈ కథతో ప్రేక్షకులకు ఆకట్టుకోవడం కష్టమనే విషయం సినిమా మొదలై 10 నిమిషాలకే తెలిసిపోతుంది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వాడిన ఉగ్రవాదం, స్పై ఏజెంట్ నేపథ్యంలో ఈ కథను అల్లుకోవడమే ఈ చిత్రానికి అతిపెద్ద మైనస్. సిద్ధు జొన్నలగడ్డ పాత్ర కూడా దర్శకుడు ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయలేకపోయాడు. తన మునపతి చిత్రంతో యూత్తో మంచి క్రేజ్ సంపాదించుకున్న సిద్ధుతో ఇలాంటి కథను ఎంచుకోవడమే పొరపాటు. సిద్ధుకు యూత్లో ఉన్న ఒక క్రేజు కథకు అసలు ఎక్కడ పోలిక ఉండదు. ప్రతి సన్నివేశం ఎంతో బలహీనంగా, నిరాశగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా, సహనానికి పరీక్షగా ఉంటే సెకండ్ హాఫ్ కూడా అదే రీతిలో దానికి మించిన నిరాశతో కొనసాగుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ లాంటి దర్శకుడు సిద్ధుతో సినిమా అనగానే ఖచ్చితంగా ఒక విభిన్నమైన కథను, అంతకు మించిన స్క్రీన్పై ఆశిస్తాం. అయితే ఈ పేవి వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఒక రొటీన్ కథతో ఒక సినిమా తీసేసి ప్రేక్షకులకు ఓపికను పరీక్షిస్తున్నారు. డీజే టిల్లు స్క్వేర్ చిత్రంతో వచ్చిన క్రేజ్ను కొనసాగించే కథను కాకుండా సిద్ధు ఇలాంటి కథతో వస్తే అతని కెరియర్కు ఖచ్చితంగా మైనస్ మార్కే. బొమ్మరిల్లు లాంటి చిత్రం అందించిన భాస్కర్ అసలు ఏ మాత్రం కొత్తదనం లేని నాసిరకమైన కథతో రావడం అందరినీ ఆశ్చర్యపరిచాయి. హడావిడిగా సినిమాలు చేయడం కంటే క్వాలిటీగా కంటెంట్ ఉన్న సినిమాలు చేయడమే ముఖ్యం అంటూ హీరో, ఇటు దర్శకుడు, ప్రేక్షకులు తమ మీద పెట్టుకున్న అంచనాలను పట్టించుకోకుండా కథే లేని ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం సాహసమనే చెప్పాలి. సిద్ధు జొన్నలగడ్డ తన పాత్రకు ఎనర్జీ కనిపించిన క్యారెక్టరైజేషన్ డిజైన్ లోపం ఉండటం వల్ల తన శక్తి మేరకు సినిమా ముందుకు నడిపించే ప్రయత్నం అయితే చేశాడు. వైష్ణవి చైతన్య పాత్రలో పర్ఫార్మెన్స్ పెద్దగా స్కోప్ లేదు. ఆమె పాత్ర ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా లేదు. విజయ్ చక్రవర్తి కెమెరా వరకు శ్యామ్సి సినిమా ప్లస్ పాయింట్లుగా చెప్పుకోవచ్చు. అయితే అసలే కథతో మ్యాటర్ లేకుండా మిగతా టెక్నీషియన్లు తమ ప్రతిభను చూపించినా అది బూడిదలో పోసిన పన్నీరే. కాబట్టి సిద్ధు జొన్నలగడ్డ ఎక్కడైనా మంచి ఎంటర్టైన్మెంట్, డీజే టిల్లు లాంటి స్టోరీలు ఎంచుకుంటే చాలా బాగుంటుంది.